నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి మద్యం మరియు మాదక ద్రవ్యాల ఫ్యాక్టరీలపైన కువైట్లోని అధికారులు దాడి చేస్తూ ఉన్నారు. కువైట్లో స్థానికంగా తయారు చేసిన 180 మద్యం బాటిళ్లతో పట్టుబడిన ఒక ప్రవాసుడిని జిలీప్ ఆల్ సువైక్ లో పోలీసులు అదుపులోకి తీసుకొని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి తరలించారని చెప్పి, అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆల్ అసావి ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ లో అనుమానాస్పద కారు కనిపించినప్పుడు ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పి, పోలీసులను చూడగానే డ్రైవరు పక్కకు అయితే కారును తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు పెట్రోలింగ్ వాహనం అతనిని వెంబడించి పట్టుకున్నామని చెప్పి, 30 ఏళ్ల వయసు ఉన్న ఆ యొక్క ప్రవాసుడు మద్యం బాటిళ్లతో పారిపోతూ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తరువాత అతను తన యొక్క అపార్ట్మెంట్ లో ఈ యొక్క మద్యాన్ని తయారు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఒక్కొక్క బాటిల్ ను 10 దినార్లకు విక్రయిస్తూ ఉన్నట్లు అంగీకరించాడు. అలాగే కువైట్ లోని మరొక సంఘటనలో సాల్మియా ప్రాంతంలో పార్కు చేసిన కారులో మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్న 40 ఏళ్ల వ్యక్తిని హవల్లీ పోలీసులు అరెస్టు చేశారని చెప్పి, అలాగే పోలీసులను గమనించిన నిందితుడు అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే భద్రతా అధికారులు పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి పారిపోతూ ఉన్న ఆ యొక్క వ్యక్తిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి చెడు మార్గాలలో ఎవరూ వెళ్ళవద్దని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.